27 sir. Live 27. Live YouTube channel 27. అవును సార్. Thank you. పోయిన 2 క్లాసులు కూడా ఇచ్చారా? ఇచ్చారు సార్. కాకపోతే నేను జాయిన్ అవ్వలేదు, ఆఫ్లైన్ లో. బాగున్నావా హరి? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు సార్? సూపర్. స్టార్ట్ చేసుకుందామా క్లాసు? ఓకే సార్. ఎవరమ్మా? ఎవరేదో మాట్లాడుతున్నారు. ఓకే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం బిఏ తెలుగు ఫైనల్ ఇయర్ 5వ సెమిస్టర్ విద్యార్థులకు తెలుగు సాహిత్య చరిత్ర అనే కోర్ సబ్జెక్ట్కి స్వాగతం. 6 క్లాసులు ఉన్న ఆన్లైన్ సెషన్లో ఇది 3వ క్లాసు. ఈ 3వ క్లాస్లో గత 2 క్లాసులలో మనం భాష, సాహిత్యము, చరిత్ర, సంస్కృతి, సంబంధాలు, వివిధ రాజవంశాల కాలంలో భౌగోళిక స్వరూపము, భాషా పరిణామము, తెలుగువారి సంస్కృతి, చరిత్రల గురించి తెలుసుకున్నాం. ఈరోజు మన టైం అనుకూలిస్తే ఒక 3 పాఠాలు చెప్పుకుందాం. ఇంకొక 4 క్లాసులు ఉన్నాయి ఈ రోజుతో సహా. 12 పాఠాలు ఉన్నాయి. ఒక్కొక్క రోజు 3 పాఠాలని పైన అంటే ముఖ్యమైన విషయాలను చర్చించుకునే ప్రయత్నం చేద్దాము అని అనుకున్నాను. గత వారం వరకు 5 ఉంటాయా 8 ఉంటాయా అనేది కొంచెం డౌట్ ఉండే. ఇవాళ నాకు తెలిసింది కాబట్టి 6 క్లాసులు మొత్తం. 6లో ఇది 3వ క్లాస్. ఇవాళ క్లాస్లో ఆంధ్రము, తెలుగు ఈ పదాల గురించిన వివరణ గురించి తెలుసుకుందాం. నా వాయిస్ అదంతా ఓకే కదా? స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఓకే సార్, కనిపిస్తుంది. థ్యాంక్ యూ. మామూలుగా మనకి ఈ ఆంధ్రము, తెలుగు అనే పదాలు సర్వసాధారణంగా మనం మాట్లాడుతూ ఉంటాం. అట్నే మన తెలుగు భాషకు సంబంధించి ప్రాచీన కాలం నుంచి చూస్తే వడుగర్, జంతియో అనే ఇట్లాంటి పదాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇంతకు ప్రతి దాంట్లో కూడా భాషకు సంబంధించినటువంటి ఈ తెలుగు, ఆంధ్రము, తెలుగు అనేటువంటిది అది జాతివాచకమా, దేశవాచకమా, లేకపోతే భాషావాచకమా? దాంట్లో ఒకటి జాతి, ఒకటి దేశము, ఒకటి భాషన. మరి అసలు ఈ మూడిటికి ఉన్న డిఫరెన్సెస్ ఏంది, 3 పదాలు ఎందుకు ఇట్లా వాడుతున్నారు అనేటువంటిది తెలుసుకోవడం కోసమే ఈ పాఠం ఉందన్నమాట. ఇది తెలుసుకుంటే సాహిత్య చరిత్ర మనం ప్రారంభం నుంచి కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఇంకా మంచిగా అర్థం చేసుకోవడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి దీంట్లో విషయంలో ఆంధ్రం అనేటువంటి పదము, మొదలు ఆంధ్రం గురించి, తర్వాత తెలుగు గురించి, తర్వాత తెలుగు గురించి, ఇట్లా ఒక్కొక్క పదం గురించి మనం చర్చిద్దాం. మన ప్రాచీన సాహిత్యంలో అంటే అటు సంస్కృత సాహిత్యం కావచ్చు, ఇటు తెలుగు సాహిత్యం కావచ్చు, ఆంధ్రం అనేటువంటి పదము జాతివాచకంగా, దేశవాచకంగా, భాషావాచకంగా కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ సంస్కృత గ్రంథాల్లో మనం చూస్తే ఎక్కువ మటుకు ఆంధ్రము అనేటువంటిదే కనిపిస్తుంది. అంటే ఈ ఆంధ్ర అనేటువంటి పదానికి ఆంధ్ర శబ్దానికి రూపాంతరం అయ్యింది అనేటువంటి విషయాన్ని చాలామంది చెప్పారు.
తర్వాత ఈ తెనుగు, తెలుగు, త్రిలింగ, తెలుగు ఇట్లాంటి పదాలు కూడా తర్వాత గ్రంథాల్లో తెలుగు జాతికి, భాషకు, ప్రాంతానికి సంబంధించిన భాషావాచకం అంటే పదాలుగా వాడిండు. తమిళంలో తెలుగుని మనం ఏ విధంగా అయితే తమిళాన్ని అరవం అని పిలుస్తున్నామో అట్లా తమిళం వాళ్ళు మనని వడుగు, వడగ అనేటువంటి పదాలతో పిలిచినట్లుగా మనకు ప్రాచీన సాహిత్యం ద్వారా తెలుస్తుంది. అట్లనే పోర్చుగీస్ వాళ్ళు తెలుగు ప్రజల్ని జంతియో అని అన్నారు. ఈ తెలుగు భాషను జంతు అని వ్యవహరించినట్లుగా తెలుస్తుంది. సో మొత్తానికి తెలుగు భాష పదాలు మన తెలుగును గురించి తెలిసే భాషగా వాడినటువంటి పదాలు ఆంధ్ర, తెనుగు, తెలుగు, త్రిలింగ, వడుగు, వడుగ, జంతు. ఇట్లా ఇన్ని పదాలు కూడా మన తెలుగుకు సంబంధించినటువంటి పదాలుగా గుర్తించడం జరిగింది. అయితే ఈ ఆంధ్రం అనే పదం ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ అంటున్నాం, ఆంధ్రులము అంటున్నాం. ఆంధ్రుల వారసత్వము, ఆంధ్రుల పౌరుషము, ఆంధ్రుల హక్కులు, ఆంధ్రుల స్వాభిమానం అని మనం మాట్లాడుతున్నాం. ఈ ఆంధ్రులు అనేటువంటిది జాతివాచకమా, ప్రాంతవాచకమా, మరి భాషావాచకం మూడు కూడానా అనేటువంటిది చర్చిస్తే ఈ అంధ్ర, అంధక, ఆంధ్రక, అంధ అనేటువంటి శబ్దాలన్నీ కూడా అటు జాతివాచకంగా మరియు భాషావాచకంగా కూడా సంస్కృతంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మరి జాతివాచకంగా ఎప్పుడు కనిపించింది అంటే క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల ప్రాంతంలో ఐతరేయ బ్రాహ్మణంలో ఈ ఆంధ్రుల ప్రసక్తి ఉంది. మనం మూడో పాఠంలో చెప్పుకోవాల్సింది వేగంగా చెప్పుకున్న కారణంగా శునశ్శేపుడి కథ చెప్పుకోలేదు. మనకు తెలుసు విశ్వామిత్రుడు ఒక క్షత్రియ రాజు. ఆ క్షత్రియ రాజుగా ఉన్నటువంటి విశ్వామిత్రుడు వశిష్ఠుని దగ్గర ఉన్నటువంటి ఆవును చూసి, కపిల గోవును చూసి ఆ గోవును ఇవ్వమంటే ఇవ్వనందున అక్కడ పెద్ద యుద్ధం జరిగింది. తర్వాత రాజు నుండి నేను బ్రహ్మర్షిని కావాలి అని చెప్పేసి తపస్సు చేస్తున్నప్పుడు అనేక సంవత్సరాలు తపస్సు చేసి దాన్ని వివిధ కారణాల వల్ల వృధా చేసుకొని మహర్షిగా మారిన తర్వాత శునశ్శేపుడు అనేటువంటి వాడు ఈ విశ్వామిత్రుడి దగ్గరకు వస్తాడు. వచ్చి నన్ను రక్షించు అని చెప్పేసి అన్నప్పుడు విశ్వామిత్రుడు చెప్తాడు అనమాట, ఎందుకు నేను రక్షించాలంటే నన్ను ఒక రాజు అంటే బలి ఇవ్వడం కోసం తీసుకుపోతున్నారు. అతని యొక్క యాగాశ్వము ఎవరో దొంగలించారు, యాగాశ్వం దొరకట్లేదు కాబట్టి యాగాశ్వానికి బదులు నన్ను బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నారు అని చెప్పేసి అంటే విశ్వామిత్రుడికి ఉన్నటువంటి కొడుకుల్లో 100 మంది కొడుకుల్లో మీరొకరు ఇతనికి బదులుగా యాగాశ్వంగా బలి పశువుగా వెళ్ళండి అంటే వాళ్ళు ఎవరు వెళ్ళరు. వెళ్ళకపోతే వాళ్ళను శపిస్తాడు, ఆంధ్రులుగా మీరు దక్షిణ భారతదేశంలో జీవించండి అని. అంటే అట్లా ఐతరేయ బ్రాహ్మణంలో విశ్వామిత్రుడి కథలో ఈ పదం ఆంధ్రులు అనేటువంటి పదము తొలిసారిగా మనకు సంస్కృత వాంగ్మయంలో కనిపిస్తుంది. అట్లనే అతని 50 మంది పుత్రులు అనార్య జాతులుగా ఉన్నటువంటి ఆంధ్ర, పుండ్ర, శాబరి, పులింద, మూతిబాది, దస్యులు ఇట్లా వీళ్ళల్లో మీరు కలిసిపోండి. అనార్య జాతులు అంటే అనాగరికమైనటువంటి జాతులుగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి జాతులుగా గుర్తించబడ్డటువంటి దాంట్లో ఈ ఆంధ్ర జాతి అనేది కూడా ఒకటి. అంటే మొట్టమొదటిసారి ఆంధ్ర అనే పదము జాతివాచకంగా ఐతరేయ బ్రాహ్మణంలో సంస్కృత సాహిత్యంలో కనిపించింది. అట్లా విశ్వామిత్రుడి కథ ద్వారా మనకు తెలుస్తుంది. ఇట్లనే ఇతరులకు సంబంధించి కూడా ఐతరేయము కశ్యప ప్రజాపతి భార్య ఇతర, ఆమె కుమారుడు మహీదాసుడు. ఈ నానార్యన్ అనేటువంటి ఆ వృత్తాంతంలో కూడా అనార్య జాతులుగానే దీంట్లో అచ్చేసింది అనమాట. ఆంధ్ర శబ్దానికి సంస్కృతంలో మొదటి పదం ఈ ఐతరేయ బ్రాహ్మణంలోనే ఉంది. ఈ ఏవైతే ఆంధ్ర, పుండ్ర, శాబరి, పులింద, మూతిబాది ఈ 5 జాతులు కూడా మ్లేచ్యులు అనే పేరుతోని పిలువబడ్డారు. వీళ్ళు ఆర్య సంఘం నుంచి బహిష్కరించబడ్డారు అని చెప్పేసి అన్నారు. తర్వాత కాశీఖండంలో వింధ్య పర్వతాల యొక్క గర్వభంగాన్ని చేసేటప్పుడు అగస్త్య మహాముని ఉత్తర భారతదేశం నుంచి
దక్షిణ భారతదేశానికి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఉత్తర భారతదేశాన్ని దక్షిణ భారతదేశాన్ని విడగొట్టేంత ఎత్తులో వింధ్య పర్వతాలు పెరిగినప్పుడు అగస్త్యుడు వింధ్య పర్వతం దగ్గరికి వస్తే అతడు సాధారణంగా వంగి నమస్కారం చేసినప్పుడు నేను దక్షిణ భారతదేశం వెళ్తున్నా, తిరిగి వచ్చేంత వరకు నువ్వు పైకి లేవద్దు అని అతనికి మాట ఇచ్చి అగస్త్యుడు దక్షిణ భారతదేశంలోనే స్థిరపడిపోయాడు అనే కథ ఉంటుంది. అట్లా ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో అతడు అట్లనే వంగి ఉండడం మొదలు పెట్టాడు. అప్పటి నుంచి కూడా దక్షిణ భారతదేశంలోని తీర్థయాత్రలకు అవకాశం దొరికింది. ఈ ఉత్తరాది వాళ్ళు ఆయన ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఆర్య జాతులు, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి దక్షిణ భారతీయులు ఒకరికొకరు ఈ వలసలు ప్రారంభమైనవి అప్పటి నుంచి అని చెప్పేసి అంటారు. అట్లా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అనార్య జాతులతో ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఆర్య జాతుల ఒకరినొకరు కలుసుకోవడం, పరస్పరంగా వాళ్ళు కలిసిపోయి ఉండడం, సమ్మిశ్రణంగా ఏర్పడ్డటువంటి జాతి ఆంధ్ర జాతి అని చెప్పేసి అంటున్నారు. నిజానికి ఈ ఆంధ్ర, ద్రావిడ ఇట్లాంటి పదాలు కూడా చారిత్రకంగా నిలవవు. ఆర్యులు అనేటువంటి వాళ్ళు భారతీయులు కాదు అనేటువంటి ఓ సిద్ధాంతము ఉన్నా అది ఏదో ఆంగ్లేయులు పుట్టించినటువంటి సిద్ధాంతము. ఇట్లా ఉత్తర దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు వేరు వేరు జాతులు కాదు అని కూడా అనేక సిద్ధాంతాలు మనకు వచ్చినాయి. ఇక్కడ అంటే దక్షిణ భారతదేశం వాళ్ళు అనార్యులు, ఉత్తర భారతదేశం వాళ్ళు మాత్రమే ఆర్యులు అనేటువంటిది ఇక్కడ మన పుస్తకంలో ఇచ్చినప్పటికీ సాధారణ చరిత్ర కూడా ఆధునిక చరిత్రలో మనకు అదంతా ఆర్య సిద్ధాంతం, ఆర్య ద్రావిడ సిద్ధాంతమే తప్పు సిద్ధాంతం, దానికి అసలు ఏమి ఆధారాలు లేవు అని కూడా కొంతమంది పుస్తకాలు రాయడం జరిగింది. తర్వాత ఈ కాశీఖండం తర్వాత ఆంధ్రుల ప్రశంస వ్యాసం అంటే అంతకుముందు వ్యాస మహాభారతంలో కూడా కనిపిస్తుంది. మయసభను నిర్మించిన తర్వాత ధర్మరాజు మయసభ నిర్మించిన తర్వాత అంగ వంగ పుండ్రక ఓండ్ర ఆంధ్ర రాజులను ధర్మరాజు పిలిచినట్లుగా వర్ణిస్తాడు. అంటే ఇది ఒక జాతివాచకంగా మనకు కనిపిస్తుంది. తర్వాత మనుస్మృతిలో కారావర స్త్రీ వైదేహునికి జన్మించిన నిషాదులు ఆంధ్రులు అని చెప్పారు అన్నట్టుగా ఉంది. తర్వాత కాలంలో ఈ ఆంధ్ర భృత్యులే శాతవాహన రాజులుగా గుర్తించబడ్డారు అని చెప్పేసి ఉన్నాయి. క్రీస్తు పూర్వం 400 సంవత్సరంలో ఇక్కడ పర్యటన చేసినటువంటి గ్రీకు రాయబారి మెగస్తనీసు మౌర్యుల తర్వాత ఆంధ్రులు చాలా గొప్ప వాళ్ళు, చతురంగ బలాలు కలిగినటువంటి వాళ్ళు అని చెప్పేసి ప్రశంసించడం జరిగింది. ఇట్లా ఆంధ్ర శబ్దము అనేటువంటిది అటు ఐతరేయ బ్రాహ్మణ కాలం నుంచి కూడా గ్రంథస్థంగా మనకు కనిపిస్తున్నది ఏంటంటే, నా వాయిస్ వినిపించట్లేదా నిషిత గారు? ఇప్పుడు కూడా నా వాయిస్ వినిపించట్లేదా? ఒక రెస్పాండ్ కండి, నా వాయిస్ వినిపిస్తుందా లేదా? వినిపిస్తుంది సార్. ఓకే వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది సార్. ఓకే ఓకే మెసేజ్ పెట్టారైతే థ్యాంక్ యూ. వినిపిస్తుంది సార్. సో ఇట్లా ఆంధ్ర శబ్దము జాతివాచకంగా మనకు కనిపిస్తుంది. తర్వాత ఈ ఆంధ్రక అనేటువంటి శబ్దాల విషయంలో కూడా సంస్కృత వాంగ్మయాన్ని మనం చూస్తే ఈ వ్యాస మహాభారతంలో ద్రౌపది స్వయంవరానికి వచ్చినటువంటి వాళ్ళలో అంధకులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఒక జాతివాచకంగానే ఇక్కడ కూడా సూచించారు. తర్వాత పాండవులు వనవాసానికి వెళ్ళిన వార్తను విని భోజులు, వృష్ణులు, అంధకులు వెళ్ళిన వాళ్ళతో పాటు వెళ్ళినట్లుగా కూడా ఉంది. అంటే అక్కడ కూడా ఇది జాతివాచకంగానే ఇది ఆంధ్రక అనే శబ్దం, అంధక అనే శబ్దం కనిపిస్తుంది. తర్వాత భాగవత పురాణంలో కూడా అంధకులు యాదవ జాతికి చెందిన తెగ వాళ్ళని కూడా ఉంది. అట్నే ద్వారకా నగర సంరక్షకులు అని వ్యాస భారతంలో భాగవత పురాణంలో ఉంది. అట్నే మత్స్య పురాణంలో అంధకాసురుని యొక్క సంతతే అంధకులు అని చెప్పేసి ఉంది. తర్వాత
శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు చెప్తున్నటువంటి సర్పభూతోత్పత్తి గురించి చెప్తున్నటువంటి సందర్భంలో ఈ పులింద శబరాది జాతులలో ఆంధ్రకులు ఒకరున్నారు అని చెప్పేసి చెప్పిర్రు. ఇప్పటికి కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలో ఈ తెగవాళ్ళు మనకు కనిపిస్తారు అని రాశారు. అట్లా సంస్కృత గ్రంథాలన్నిట్లో కూడా జాతివాచకంగా కానీ ఇది ఆంధ్ర, అంధ్ర, అంధక, ఆంధ్రక అనే 4 శబ్దాలు ఒకే జాతి వాచకాలుగా కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని ఆంధ్రము, తెలుగు అనేటువంటి వ్యాసంలో జిఎన్ రెడ్డి అని చెప్పిండు అనమాట. ఏమంటాడు ఈయన, అంధ యొక్క ప్రాకృత రూపాంతరమే అంధక అని, దాని సంస్కృత రూపమే అంధ్ర అని మరో అభిప్రాయాన్ని జిఎన్ రెడ్డి అనేట ఆయన ఆంధ్రం తెలుగు అనే పుస్తకంలో వ్యాసంలో రాసింది. ఇదంతా జాతివాచకంగా ఆంధ్ర శబ్దం చెప్తే మరి దేశవాచకంగా ఆంధ్ర శబ్దం ఎక్కడ ఉంది అని అన్నప్పుడు వాల్మీకి రామాయణంలో సుగ్రీవుడు అంటే రాముడికి సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో సుగ్రీవుడు తన యొక్క వానర జాతిని అంతా కూడా దేశంలో ఉన్నటువంటి నలుమూలలా పంపిస్తూ దక్షిణ భారతదేశానికి పంపిస్తున్నప్పుడు చెప్పినటువంటిది. దక్షిణ దిగ్విజయ యాత్రా సందర్భంలో దక్షిణ దేశంలో ఉన్న వాళ్ళకి కోతులను పంపించేటప్పుడు చెప్పిన దాంట్లో ఆంధ్ర అనే దేశం కూడా ఉంది. ఆంధ్ర, పుండ్ర, చోళ, పాండ్యాది దేశాలను కూడా పేర్కొన్నాడు. తర్వాత పాండవుల యొక్క కాలంలో కూడా దక్షిణ దిగ్విజయ యాత్ర సందర్భంలో సహదేవుడు జయించిన రాజ్యాల్లో ఆంధ్రదేశం అని కూడా ఏది వ్యాస భారతంలో ఉంది. తర్వాత ఈ బలికుమారులు భాగవత పురాణంలో బలికుమారులు 6 తమ పేర్లను ప్రత్యేకంగా స్థాపించుకున్నవి. ఆంధ్రుడు అనేవాడు ఆంధ్ర రాజ్యాన్ని స్థాపించాడని ఉన్నది. తర్వాత బౌద్ధ వాంగ్మయం విషయంలోకి వస్తే ఆంధ్రరట్ట అనేటువంటి పదము ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చింది అని చెప్పేసి అంధా పథియోగామో విరిపరం అనే వాక్యాన్ని బట్టి ఇది ఎక్కడుందంటే శివస్కంద వర్మ వేయించినటువంటి మైదవోలు శాసనంలో కనిపిస్తుంది. ఇట్లా వీటిని ఆధారంగా ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. వీటి ఆధారంగా ఈ ఆంధ్ర అనేటువంటి శబ్దము ఇందాక చెప్పుకున్నటువంటి జాతివాచకంతో పాటుగా ఇది దేశవాచకము అంటే ఒక ప్రాంతాన్ని సూచించే వాచకంగా మనకు తెలుస్తుంది. తర్వాత సంస్కృత వాంగ్మయంలో 11వ శతాబ్దానికి పూర్వమే ఇది భాషావాచకంగా కూడా మనకు కనిపిస్తుంది. భరతుని నాట్యశాస్త్రంలో ఉపయోగించినటువంటి 7 విధాలు శకర, అభీర, చండాల, శబర, ద్రమిల, ఆంధ్ర, వనచరుల వ్యవహారాన్ని సూచించబడింది. అంటే నాటకాన్ని ప్రదర్శన చేస్తున్నప్పుడు ఏ పాత్రలకు ఏ భాష వాడాలి అనేటువంటి చర్చ జరిగినప్పుడు ప్రాకృత భాషను వాడడానికి ఈ జాతులు ఉపయోగపడతాయి అని చెప్పేసి చెప్పింది. ఆంధ్రాది భాషలను ప్రాకృతాలకున్న గౌరవం లేదని, సంస్కృత ప్రాకృత భాషలకున్న గౌరవము ఈ ఆంధ్ర భాషకు అప్పుడు లేదనేటువంటి విషయం మనకు భరతుడి నాట్యశాస్త్రం ద్వారా తెలుస్తుంది. ఆ తర్వాత అధర్వణుడు రచించినటువంటి కారికాలలో వికృతి వివేకం అనేటువంటి పేరుతో ఉంది. తర్వాత నన్నయ్య భట్టు రచించిన నందంపూడి శాసనంలో కూడా ఆంధ్ర శబ్దం భాషావాచిగా అంటే ఒక భాషగా నన్నయ్య గుర్తించాడు అని చెప్పేసి. నారాయణ భట్టును యశస్ సంస్కృత కర్ణాట ప్రాకృత పైశాచికాంధ్ర భాషా సుఖ విశేఖర అని పిలిచిండు. ఎవరు? నన్నయ్య. అంటే అటు ఏది కర్ణాట, ప్రాకృత, సంస్కృత, పైశాచి, ఆంధ్ర ఇన్ని భాషల్లో నారాయణ భట్టు యశస్సును కలిగి ఉన్నాడు అని చెప్పేసి చెప్పడంలో అంటే మొట్టమొదటిసారి ఆంధ్ర అనేటువంటి శబ్దాన్ని భాషాపరంగా వాడినటువంటి కవి కూడా నన్నయ్య అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మొదట జాతివాచకమైన ఆంధ్ర శబ్దం తర్వాత దేశవాచకంగా అటుపిమ్మట భాషా వ్యాప్తిగా వచ్చింది. అంటే ఆంధ్ర శబ్దము అటు మొదట జాతి, తర్వాత ఒక ప్రాంతము, తర్వాత ఒక భాషగా గుర్తించబడింది అనేటువంటి విషయం మనకు ఈ 3 విషయాల ద్వారా మనకు అర్థమవుతుంది. తర్వాత
తెలుగు అనేటువంటి పదాల గురించి చర్చిస్తే ఈ తెనుగు తెలుగు 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 అనేటివన్నీ రూపాలు కూడా ఆంధ్ర శబ్దానికి బదులుగా తెలుగు కావ్యాల్లో ప్రయోగించబడి ఉన్నాయి అన్నాడు. సంస్కృతంలో ఎప్పుడు కానీ ఈ 4 పదాలు సంస్కృత సాహిత్యంలో కనిపించలేదు. ఆంధ్ర అనేటువంటి శబ్దమే సంస్కృత సాహిత్యంలో కనిపించింది అని చెప్పేసి ఇందాక మనం చెప్పుకున్నాం. ఈ తెలుగు అనే మాట కూడా మనం జాతిపరంగా, భాషాపరంగా, దేశపరంగా కూడా మనం వాడుతున్నాం. ఈ తెలుగును కూడా తెనుగు అనేటువంటి ప్రయోగాన్ని కూడా నన్నయ్యనే ప్రారంభం చేసిండు అని చెప్పేసి అనుకోవచ్చు. తెనుగునన్ మహాభారత సంహితారచన బంధురుడయ్యే జగద్ధితంబుగాన్ అని నన్నయ్య తన పద్యంలో చెప్పుకున్నాడు. తెనుగునన్ అనే పదం, తెనుగు అనే పదాన్ని నన్నయ్య వాడిండు. తర్వాత తెనుగున రచయింపు మధిక దీయుక్తి మెయిన్ అని చెప్పేసి కూడా నన్నయ్య అన్నాడు. నన్నెచోడు కుమార సంభరంలో కూడా ఈ తెనుగు అనే పదాలు మనకు కనిపిస్తాయి. తెనుగున నిలిపి రంధ్ర విషయంబున జన జాలుక్య రాజు మొదలగు పలువురు అని చెప్పేసి నన్నెచోడు అన్నాడు. ఇంకా సరళముగాగా భావములు జాను తెనుగున నింపు పెంపుతో అని కూడా నన్నెచోడు అన్నట్టుగా మనకు కనిపిస్తున్నాయి. అంటే నన్నెచోడు ఆ తర్వాత వచ్చినటువంటి పాల్కురికి సోమన వీళ్ళందరూ కూడా తెనుగు అనేటువంటి పదాన్ని వాడిండు. ఈ పాల్కురికి సోమనాథుడు ఉరుతర కద్యపక్జోక్తుల కంటే సరసమై బరిగిన జాను తెనుగు అని చెప్పేసి అన్నాడు. చర్చింపగా సర్వసామాన్య మగుట కూర్చెద ద్విపదలు కోర్కె దైవారా అని చెప్పేసి పాల్కురికి సోమనాథుడు చెప్పాడు. తెనుగు మాటలనంగ వలదు వేదముల కొలదీగా చూడుడిలా నెట్టులనైనా అని కూడా ఆయన అన్నాడు. అంటే తెలుగు మాటలు అని చిన్న చూపుతో చూడొద్దు అని ఈయన పాల్కురికి సోమన్న చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే అప్పటి వరకు అది గౌరవం లేని భాషగా ఉండేటువంటిది, జనసామాన్యులు మాత్రమే మాట్లాడేటువంటి భాషగా ఉండేటువంటిది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. సంస్కృత ప్రాకృతాలకు ఉన్న గౌరవం తెలుగుకు అప్పుడు లేదు అనేటువంటి విషయం కూడా మనకు అర్థమవుతుంది. తర్వాత తిక్కన నిర్వచనోత్తర రామాయణంలో తెలుగు కవిత్వము, తెలుగుబడి, భారతావరికలో తెలుగు భాష అనేటువంటి పదాలను ప్రయోగించినట్టుగా మనకు తెలుస్తుంది. తెలుగు ఈ రూపాలు తెనుగు అనే రూపాంతరాలుగా మారినయి అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఇక్కడ ఆముక్త మాల్యద రాసినటువంటి శ్రీకృష్ణదేవరాయలు తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల బుండ తెలుగు కండ అనేటువంటి దాంట్లో దేశము, జాతి, భాష ఈ 3 పరంగా కూడా తెలుగు అనేటువంటి దాన్ని వాడినట్లుగా మనకు తెలుస్తుంది. దీంట్లో కూడా మళ్ళీ తెలుగు ఈ పదాల్లో ఏది ముందు ఏది వెనక అనేటువంటి చర్చ చూసినట్టయితే మొదటగా తెనుగు అనేటువంటి శబ్ద ఉత్పత్తి సంబంధించి చాలా మంది చర్చించిన దాంట్లో తేనె ప్లస్ అగు అనేటువంటి పదాల ద్వారా తెనుగు వచ్చింది అని చెప్పేసి అన్నారు. ఈ ఉత్పత్తిని గ్రియర్సన్ అనేటువంటి వాడు భారతీయ భాషల సర్వే ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ దాంట్లో తేనె అగు అనేటువంటి పదాలతోని తెనుగు వచ్చినట్లుగా రాసింది. ఇది తద్భవం అని చెప్పేసి అంటే అతను చెప్పినప్పటికీ ఆ గ్రియర్సన్ ఇచ్చినటువంటి తేనె ప్లస్ అగు అనేటువంటిది ప్రామాణికంగా చాలా మంది అంగీకరించలేదు. తర్వాత తెనుగు అనేటువంటి పదము తద్భవముగా ఉన్నటువంటిది అని చెప్పేసి కొందరు చెప్పారు. చిలుకూరు నారాయణరావు ఏమంటే ఇది త్రినగ శబ్దం నుంచి వచ్చింది, తెనుగు అయింది అని చెప్పేసి చిలుకూరు నారాయణరావు అన్నాడు. ఇది గంటిజోగి సోమయాజి ఏమన్నాడంటే తెనుగు అనేటువంటిది ఒక దేశ్య పదము, ఇది దిగ్వాచి దిక్కును సూచించేటువంటిది అని చెప్పేసి గంటిజోగి సోమయాజి అన్నాడు. తెన్ అనేటువంటి శబ్దము తెనుగు అని వచ్చింది అని, తెన్ అంటే దక్షిణ దిశ అని చెప్పేసి దక్షిణ దిశగా ఉండేటువంటి వాళ్ళు తెనుగులు అని చెప్పేసి చెప్పాడు. దీన్ని జిఎన్ రెడ్డి కూడా సమర్థించడం జరిగింది. తెలుగు వారిని వడుగర్ అని తమిళనాడు వాళ్ళు అంటూ ఉన్నారు. అట్లానే ఈ కొడుగు పదం కూడా అట్లాంటిది అని చెప్పేసి జిఎన్ రెడ్డి చెప్పడం జరిగింది. తర్వాత ఈ మారేపల్లి రామచంద్ర శాస్త్రి ఈ
ఇది దిగ్వాజి అనేది దిగ్వాచి అంటే ఒక దిక్కును సూచించే పదమే కాదు అని చెప్తూ తెనుగు తోబుట్టువులు అనేటువంటి పుస్తకంలో తెన్ ఉంగ్ ఉంగ్ ఉ అని కలిపి పదాలు తెనుగుగా ఏర్పడ్డాయి అని చెప్పేసి అన్నాడు. దీని భావం ఏంటి అంటే దారిలో ఉండేటువంటి వాళ్ళు అంటే ఆర్యులు దక్షిణాపథానికి వస్తూ ఉంటే మధ్యలో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి మారేపల్లి రామచంద్ర తెనుగు అనేటువంటి పదానికి వ్యుత్పత్తి చెప్పాడు. వీళ్ళందరూ చెప్పిన దానికి ఆరుద్ర ఇంకో రకంగా కూడా చెప్పాడు. ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యంలో చెప్పినటువంటి వ్యుత్పత్తి ఏంటంటే కోదులు గోండులు తమను కు అనుకుంటారు, అంటే తమను తాము జాతిగా గుర్తించడం కోసం కు అనే పదం వాడతారు. అట్లా వాళ్ళ భాషకు తెన్ అంటే దక్షిణ దిశగా ఉండేటువంటిది. ఇది కూడా తెన్ కు అంటే ఈ ఒక ప్రత్యేకమైన గుర్తింపుగా ఉండి తెన్ దిశగా ఉండేటువంటి కు భాష, దిశగా ఉండేటువంటి వాళ్ళు మాట్లాడే భాష, దక్షిణ దిశగా ఉండేటువంటి వాళ్ళు మాట్లాడే భాష అయి ఉంటుందని చెప్పేసి ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యంలో చెప్పాడు. ఇది తెనుగు అనే పదం ఎట్లా వచ్చింది అనే దాని గురించి గ్రియర్సన్, చిలుకూరు నారాయణరావు, గంటిజోగి సోమయాజి, మారేపల్లి రామచంద్ర, ఆరుద్ర వీళ్ళు చెప్పినటువంటి అభిప్రాయాలు ఇవి. తర్వాత ఈ తెలుగు శబ్దం ఎట్లా ఉత్పత్తి అయ్యింది అనేటువంటి దాంట్లో మనము అది ఇందాక చెప్పుకుంది తెనుగు, ఇది తెలుగు. ఈ తెలుగు శబ్దం ఎట్లా ఉత్పత్తి అయ్యింది అనేటువంటి దాంట్లో మనకు ఈ సంస్కృత గ్రంథాల్లో తెలుగు అనే పదం కనిపించదు అని ఇందాక చెప్పుకున్నాం. వాయుపురాణంలో తిలింగ అనేటువంటి పదం ఉన్నది. ఇది ఒక జనపదానికి పేరుగా సూచించారు. జనపదం అంటే ఒక ప్రాంతం, మనుషులు నివసించేటువంటి ప్రాంతానికి సూచించినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఈ తిలింగ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది మనం ఆలోచిస్తే శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం ఈ 3 శివలింగాల మధ్యలో ఉండేటువంటిది త్రిలింగ క్షేత్రం అని చెప్పేసి ఆ త్రిలింగ అనే పదమే తిలింగగా మారింది అని చెప్పేసి ఆ త్రిలింగ పదం నుంచి తెలుగు ఉత్పత్తి అయింది అని చెప్పేసి విన్నకోట పెద్దన కావ్యాలంకార చూడామణిలో, తర్వాత విద్యానాథుడు ప్రతాపరుద్రీయం అనేటువంటి నాటకంలో రాశారు. అయితే ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి కొమర్రాజు లక్ష్మణరావు ఏమంటే తెలుగు సంస్కృతీకరణకు రూపమే త్రిలింగం అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేశాడు కొమర్రాజు లక్ష్మణరావు. మళ్ళీ ఇంకా కొంతమంది విద్వాంసుల ప్రకారం ఏమిటి అంటే తెలుగు అనే శబ్దము త్రిలింగ కాకుండా త్రికలింగ అనే శబ్దం నుంచి వచ్చింది అని చెప్పేసి కూడా అన్నారు. ఈ ఆంధ్రదేశ తీర ప్రాంతాన్ని కళింగ దేశము అని చెప్పేసి అనేటువంటి వారు కళింగం అనే పేరు విశాల భూభాగం ఉంది అని చెప్పేసి అన్నాడు. గంగానది దక్షిణ తీరం నుండి గోదావరి ఉత్తర తీరం వరకు ఉన్నటువంటి భూభాగాన్ని కళింగ దేశము అని మనకు అంటే ఆ ప్రాంతాన్ని అట్లా గుర్తిస్తారు. సో ఇట్లా 3 భాగాలుగా ఉండేటువంటి ఉత్తర కళింగ, మధ్య కళింగ, త్రికళింగం అనేటువంటి 3 భాగాలుగా కళింగ భూమి ఉంటే ఈ త్రికళింగం అనేటువంటిది మన ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రాంతం అని చెప్పేసి గోదావరికి ఉత్తరాన ఉన్న భాగాలు త్రికళింగ శబ్దం నుంచి కకారం జనుల ఉచ్చారణ వేగం వల్ల వెళ్ళిపోయింది, అది త్రికళింగ కాస్త త్రిలింగ అయ్యింది అని చెప్పేసి చాలా మంది ఊహించారు. ఇట్లా టాలమీ అనే గ్రీకు దేశపు ఖగోళ శాస్త్రజ్ఞుడు మన దేశాన్ని వర్ణిస్తూ త్రిలింగాన్ అనే పేరుని పేర్కోవడం జరిగింది అని చెప్పేసి అన్నాడు. ఏది టాలమీ త్రిలింగాన్ అన్నాడు కాబట్టి ఈ త్రికళింగాన్ నుంచే తెలుగు వచ్చింది అని కూడా కొంతమంది అభిప్రాయం. ఇక తెలుగు త్రికలింగ శబ్దభావం అని ధ్వని పరిణామం వల్ల త్రికలింగ, అళింగ, తిలింగ తెలుగుగా మారింది అని చెప్పేసి గంటిజోగి సోమయాజి ఆంధ్ర భాషా వికాసం అనేటువంటి గ్రంథంలో చెప్పారు. దీన్ని ఆచార్య ఖండవల్లి లక్ష్మీ రంజనం ఆంధ్ర సాహిత్య చరిత్రలో తలైంగ్ జాతి వాచకంగా ఆ తలైంగ్ నుంచి తైలంగ్ వచ్చి తర్వాత అది తెలుగు దేశంగా వ్యవహరించబడ్డది అని చెప్పేసి ఖండవల్లి లక్ష్మీ రంజనం రాశారు. తర్వాత చిలుకూరు నారాయణరావు ఆంధ్ర భాషా చరిత్ర అనేటువంటి దాంట్లో
కన్నడ భాష 5 విధాలుగా ఉందని చెప్తూ అది ఎట్లా వచ్చింది అంటే తెలి అనే నుంచి తైల అని వచ్చింది సంస్కృత రూపం. తేలలు అంటే నువ్వులు, నల్లగా ఉండేటువంటి నువ్వులు, నల్ల నువ్వులు తేలలు. అటువంటి దాన్ని ఉండేటువంటి గోవులు, నల్ల ఆవులు ఉండేటువంటి తేలల వంటి ఆవులు ఉండే భూభాగమే తెలుగు భూభాగం అని చెప్పేసి కల్లూరి వెంకటనారాయణరావు చెప్పారు. ఇట్లా తెల్ల, తెల్లటి అనేటువంటి పదాల నుంచి వచ్చింది అని చెప్పేసి కూడా మారేమండ రామారావు అభిప్రాయపడ్డట్టుగా ఉంది. తర్వాత ఇది ప్రాంత సూచకంగా తెలంగాణం అనేటువంటిది ఎట్లయితే వచ్చిందో తెలంగలు ఇట్లా వచ్చింది. బహువచనం అంటే జాతివాచకంగా ఉంటూ బహువచనంగా చేస్తే ఇది ఏర్పడింది అని చెప్పేసి హెచ్ఎస్ బ్రహ్మానంద తెలంగాణ అనే పదాన్ని తెలంగా ప్లస్ అనం అంటే మిట్ట ప్రాంతము అని చెప్పేసి తెలుగు మాట్లాడే వాళ్ళల్లో మిట్ట ప్రాంతంలో ఉండే వాళ్ళు తెలంగాణ వాళ్ళు అని చెప్పేసి హెచ్ఎస్ బ్రహ్మానంద తెలుగు శబ్ద పరిణామం అనే వ్యాసంలో గ్రంథంలో రాసినట్లుగా మనకు తెలుస్తుంది. మరి తెలుగులు అనే పదం ఎట్లా వచ్చింది అంటే తెల్ పదానికి గు అనే ప్రత్యయం చేరితే అది బహువాచక బోధకంగా గు ఉంది. కోదులు, గోండులు వాళ్ళ జాతికి ఇందాక చెప్పినట్లుగా ఆరుద్ర చెప్పినట్లుగా కూడా ఇక్కడ మనకు ఇంకా అనేటువంటి పదం బహువచనంగా మారుతుంది అని చెప్పేసి అన్నారు. అట్లా తెలంగులు, తెలుగులుగా వర్ణ వ్యత్యయం చెందుతూ ఒక అక్షరానికి బదులు ఇంకొక అక్షరం మారుతూ అట్లా వచ్చింది అని చెప్పేసి అన్నారు. ఇది అనుచిత పద విభాగం. మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం శబ్ద విపరిణామం ఏ విధంగా జరుగుతుంది, అర్ధ విపరిణామం ఏ విధంగా జరుగుతుంది అని. దాంట్లో శబ్ద విపరిణామంలో అనుచిత విభాగంలో మనం ఈ పదం అట్లా మారింది అని చెప్పేసి చెప్పొచ్చు. తెలుగులు అనే జాతివాచకం భాషావాచకంగా ఏకవాచకంగా రూపొందేటప్పుడు లు అనేటువంటి పదం లోపించి తెలుగు అయ్యింది. తెలుగులు పోయి లు లోపించి తెలుగు అయ్యింది. తర్వాత పూర్ణ బిందువు అరసున్నాగా మారి తర్వాత అరసున్నా కూడా లోపించి తెలుగుగా మారింది అని చెప్పేసి మనకు అంటే అందరూ ఆమోదించినటువంటి విషయం, ఎక్కువ మంది ఆమోదించినటువంటి విషయం. తర్వాత తెలుగు శబ్దాల యొక్క సంబంధం ఏంది అనే విషయంలో జిఎన్ రెడ్డి తెలుగు ఈ రెండు కూడా రూపాంతరాలే, భిన్న ధాతుజాలు కావు అని చెప్పేసి చెప్పిండు. ఏ విధంగానైతే మునగ, ములగ, చెనగ, చెలగ ఇట్లా పదాలు ఉన్నాయో ఒకటే పదం జస్ట్ రూపాంతరం మాత్రమే చెందింది, దాని యొక్క వ్యుత్పత్తి అంటే ధాతువులు వేరు కాదు అనేటువంటి విషయాన్ని జిఎన్ రెడ్డి చెప్పిండు. సో ఆంధ్రం, తెలుగు అనేటువంటి వ్యాసంలో ఈ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఏది మునగ, ములగ, చెనగ, చెనగు, చెలగు, మునుకోల, ములుకోల, జల్మం, జన్మం, లేదు, నేదు, అదే లవంగాలు, నవంగాలు ఇట్లా ఆ నా లాగా మారిపోయిన కారణంగా తెలుగుగా మారింది అని చెప్పేసి జిఎన్ రెడ్డి కొన్ని ఎగ్జాంపుల్స్తో మనకు చెప్పారు. తర్వాత తెలుగులో ఏది ప్రాచీనము అనేటువంటి చర్చ జరిగినప్పుడు నన్నయ కాలం నుండి తెలుగు, ఆంధ్రం అనే రెండు పదాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకదానికొకటి పర్యాయ పదాలని కూడా మనం అనుకున్నాము. నన్నయ భారతంలో తెలుగు శబ్దం ప్రయోగించడం వల్ల అది తెలుగు శబ్దం కంటే ప్రాచీనమైనది అని కొందరు అనుకుంటారు. కానీ క్రీస్తు శకం 5వ శతాబ్ది నాటికే అగత్యయం అనేటువంటి తమిళ లక్షణ గ్రంథంలో తెలుగు అనే ప్రయోగం కనిపిస్తుంది. అంటే తెలుగు కంటే తెలుగు క్రీస్తు శకం 10వ శతాబ్దంలో 11వ శతాబ్దంలో నన్నయ్య తెలుగు అనే పదాన్ని వాడిండు కాబట్టి అది ప్రాచీనం అనుకుంటే కాదు, తమిళంలో తెలుగు అనే పదం వాడిండు కాబట్టి అదే ప్రాచీనమైనది అని కొందరు వాదన. ఇట్లా తెలుగుగా మారిందంటే ఏ కారణంగా నాగా మారిందో కూడా చెప్పాలి కదా అని హెచ్ఎస్ బ్రహ్మానంద లాంటి వాళ్ళు చర్చ జరిపిండు. తర్వాత ఈ లాగా మారింది వాటికి సంబంధించిన చర్చ చేసిన తర్వాత తెలుగులు అనుచిత విభాగమే తెలుగు పదాలుగా ఉన్న గు వర్ణం బహువచన ప్రత్యయంగా రూపాంతరం చెందిందని చెప్పేసి నిర్ణయించారు. ఇట్లా నన్నే ద్రవ రూపంలో ఉన్న భాషకు ఘన రూపాన్ని ఏర్పరిచి భారత రచనకు ఉపక్రమించిన కవి బ్రహ్మ ఏ భాషలో అయితే పంచమ వేదమైన కావ్యాన్ని అవతరింపజేయబూనుకున్నాడో ఆ భాషకు జన వ్యవహారంలో ఉన్న పేర్లలో మూల రూపానికి దగ్గరగా ఉన్న రూపాన్నే
పెడతాడు కాబట్టి ఆయన తెనుగు అన్నాడు కాబట్టి తెనుగే ప్రాచీనమైనది అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడ్డారు. తర్వాత ఈ తెన్ అంటే దక్షిణ దిక్కుగా ఉన్నది అని చెప్పేసి అన్న దాంట్లో గంటి జోగి సోమయాజీ, జిఎన్ రెడ్డి వీళ్ళంతా కూడా దాని గురించి చర్చించారు. సో ఇట్లా ఆంధ్రము తెలుగు ఒకే దేశము ఒకే భాష, కాకపోతే విడివిడి పేర్లు అవసరమా అన్న చర్చ జరిగినప్పుడు టీవీజీ శాస్త్రి అనేట ఆయన ఆంధ్ర పుట్టు పూర్వోత్తరాలు ఒక పరిశీలన అనేటువంటి వ్యాసంలో కొంత వివరణ ఇచ్చాడు. దాంట్లో ఏమంటా అంటే తెలంగ జాతి ఇతర ద్రావిడ సంగోత్రికులతో భాషా మూలాలతో ఎప్పుడో తెలియని అతి ప్రాచీన దశలో వేరుపడి ఉండాలి అంటాడు. ద్రవిడ సగోత్రికులతో అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ ఈ ఆర్య ద్రవిడ అనేటువంటి పదాలు అంటే అవి జాతివాచకాలుగా ఉండి కొంచెం కన్ఫ్యూజ్ చేసినప్పటికీ శాలివాహన రాజుల మొత్తం గోదావరి కృష్ణా నదులు దేశాన్నంతా ఏలిన పూర్వార్ధ భాగంలో ప్రజలు మాత్రమే ఆంధ్రులని పిలువబడ్డారు, పశ్చిమార్ధంలోని ప్రజలు కారు అని చెప్పేసి అన్నారు. అంటే ఆంధ్రాలు వేరు తెలుగు వాళ్ళు వేరు అనే చర్చ జరిగింది. ఆంధ్రం తెలుగు అనేటివి రెండు శిష్ట జానపద సంకేతకాలుగా మిగిలిపోయినాయి. అంటే ఆంధ్రం అనేది శిష్టవాచకము, తెలుగు అనేటువంటిది జానపద వాచకాలుగా మిగిలిపోయినట్లుగా మనకు తెలుస్తుంది. పాలకుల పేరుతో దేశీయులను కూడా ఆంధ్రులనే పేరు వచ్చింది. సంస్కృత ప్రాకృత భూయిష్టమైన తెలుగుకే ఆంధ్రము అనే పేరు స్థిరపడ్డది. ఈ ఆధారాలను బట్టి ఆర్యులతో సాంకర్యం కలిగిన తెలుగు వాళ్ళే ఆంధ్రులు అని, వారు మాట్లాడే భాష ఆంధ్రము అని, ఆర్యులతో సాంకర్యం లేని తెలుగు మాట్లాడే వారిని తెనుగు అని స్పష్టమవుతుంది. ఆంధ్రులుగా పిలువబడుతున్న ద్రవిడులు తమకు దక్షిణ దిక్కుగా ఉన్న ద్రావిడుల్ని తెన్ అని చెప్పేసి అంటారు కాబట్టి ఇక్కడ తెనుగులు జన వ్యవహారంలో తెలుగులు అయ్యింది. తెలుగుగా స్థిరపడ్డది అని చెప్పేసి అన్నారు. ఈ వివరణ ఎట్లా ఉన్నప్పటికీ ఈ వివరణ ఒక్క నిమిషం ఇక్కడ మనం చూస్తే ఈ పదాలు అంటే ఒరిజినల్ తెలుగేమో ఒరిజినల్ భాషనేమో తెలుగు అని, ఆర్యులతో సాంకర్యం చెంది సంస్కృత ప్రాకృత పదాలను జీర్ణించుకున్నది ఆంధ్రము అని చెప్పేసి అన్నట్లుగా మనకు అర్థమవుతుంది. సో ఇక తర్వాత శాసన భాష విషయానికి వస్తే ఇక్కడ తెలుగులు శబ్ద ఉత్పత్తి ఇదంతా మనం ఇందాక చర్చించినాం. తర్వాత శాసన భాష విషయానికి వస్తే ఇందాక నేను చెప్పిన దాంట్లో కొంచెం మీరు ఒకసారి మళ్ళీ చదివితే కన్ఫ్యూజన్ పోతుంది. ఈ మూడు పదాలు సమానార్థకంగా వాడతారు. మూడు పదాలు జాతివాచకంగా, ప్రాంతవాచకంగా, భాషావాచకంగా వాడతారు. ఏది ముందు ఏది వెనక అనే దాని గురించే చర్చ జరిగింది. ఇదంతా కూడా మనం ఆ ఎగ్జాంపుల్స్ని కూడా మనం ఎగ్జామ్లో రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయి. కాబట్టి మళ్ళొక్కసారి మీరు చదవాల్సి ఉంటుంది. ఇంకేమైనా కన్ఫ్యూజన్ ఉందా దాంట్లో? సైలెంట్గా ఉన్నారంటే కన్ఫ్యూజన్ లేదు అని నేను అనుకుంటున్నా. మాకు ఇంకా బుక్సే రాలేదు సార్, అందుకనే చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. మీరు చెప్తుంటే అర్థం కావట్లేదు. ఫోన్ లో అవి పీడిఎఫ్ చూసుకుని చూడాల్సి వస్తుంది. అర్థం కాలే ఫోన్ లో పీడిఎఫ్ సార్. ఓకే 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 ఓకే. ఇప్పుడు మీరు చెప్పే క్లాసెస్ అన్ని మేము పీడిఎఫ్ లో చూసి వింటున్నాం సార్, లేదంటే అస్సలు అర్థం కావు, కన్ఫ్యూజ్ అవుతుంది. ఇవాళ వరకు అట్లా ఉంటది, రేపటి నుంచి చాలా క్లియర్ గా ఉంటది.
ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అట్లా అంటే ఈ పదాలు వాటికి సంబంధించిన కాలాలు తర్వాత వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా ఒకరు చెప్పిన దానికి తేడా ఉంటది. ఎవరి వివరణ వాళ్ళు ఇస్తా ఉంటారు. ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది కూడా మళ్ళీ ఎవరు చెప్పరు లాస్ట్ కి. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రము, తెలుగు ఈ 3 పదాలు సమానార్థకాలు. 3 పదాలు జాతివాచకంగా, ప్రాంతవాచకంగా, భాషావాచకంగా వాడారు. ఆంధ్రము అనే పదాన్ని సంస్కృత వాంగ్మయంలో వాడారు. తెనుగు అనేటువంటి తెలుగు సాహిత్యంలో వాడారు. తర్వాత తెలుగు అనేది 5వ శతాబ్దం నాటికే వాడుకలో ఉంది. తెనుగు అనేటువంటిది 11వ శతాబ్దం నుంచి వాడుకలోకి వచ్చింది. ఇది ఇంతసేపు చెప్పిన దాంట్లో ఉన్న తాత్పర్యం ఇది. దీన్ని మీరు ఎగ్జాంపుల్స్ తో వివరిస్తే ఎగ్జామ్ లో సరిపోతుంది. ఓకేనా అమ్మా? సరే. శాసన భాష ఇది ఇంకా కూడా కన్ఫ్యూజన్ గానే ఉంటది. సరే చూద్దాం, ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఈ శాసన భాష పరిణామం క్రీస్తుపూర్వం 200 నుంచి సాధారణ శకం అని రాశా. క్రీస్తు శకం కాకుండా ఈ మధ్య కాలంలో గత 4-5 సంవత్సరాల నుంచి కూడా క్రీస్తు శకం అనే పదానికి బదులు సాధారణ శకం అనేటువంటిది వాడుతున్నారు. జనరల్ ఎరా అన్నమాట, కామన్ ఎరా అనే పేరుతోని సాధారణ శకం వాడుతున్నారు. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అట్లా కాకుండా. ఓకేనా? ఇక్కడ తెలుగు భాషా పరిణామాన్ని తెలుసుకోవడానికి, ఏ భాషా పరిణామాన్ని తెలుసుకోవడానికైనా ఆధారాలు శాసనాలే ఉంటాయి. కాబట్టి ఈ శాసన భాషకు సంబంధించిన వివరణ తెలుసుకుంటే మంచిది. అయినా ఈ శాసనాల్లో ఉన్న భాషనే పక్కా భాష అని కూడా అనుకోవడానికి లేదు. ఎందుకంటే శాసనాలకు కూడా పరిమితమైనటువంటి ప్రయోజనాలే ఉంటాయి. దేవాలయాలకు కానీ, బ్రాహ్మణులకు కానీ, రాజులు దానం చేసినటువంటి దానపత్రాలు, రాజుల యొక్క విజయ యాత్రలు, రాజుల యొక్క రాజప్రతినిధుల యొక్క ఉత్తర్వులు, ఇట్లాంటి వాటిని మాత్రమే శాసనాల్లో రాస్తారు. కాబట్టి ఆ భాషనే ఆ కాలంలో ఉన్న మొత్తం భాష అనుకోవడానికి లేదు. కానీ గుడ్డిలో మెల్ల మనకు దొరుకుతున్నటువంటి భాష, లిఖిత భాష శాసన భాషనే. కాబట్టి దాన్ని అధ్యయనం చేయాలి అనేటువంటిది మనం ఆలోచించాలి. ఈ శాసన భాష పరిణామానికి సంబంధించి బాగా కృషి చేసినటువంటి వ్యక్తి బూదరాజు రాధాకృష్ణ. క్రీస్తుపూర్వం 200 సంవత్సరం నుంచి క్రీస్తు శకం 1100 శతాబ్దం వరకు కూడా 269 శాసనాలను పరిశీలించి ఈయన ఒక నిర్ణయం చేశాడు. ఎవరు? బూదరాజు రాధాకృష్ణ. దీంట్లో 217 శిలాశాసనాలు అయితే 52 తామ్ర శాసనాలు, రాగి శాసనాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీంట్లో 255 మాత్రమే ప్రచురితమైనవి. ఇట్లా 187 భాగాలు మినహా మొత్తం అన్ని తెలుగులోనే ఉన్నాయి అని చెప్పేసి అంటూ, పూర్తిగా తెలుగులో అన్ని వాక్యాలు తెలుగులోనే ఉన్నటువంటి శాసనము క్రీస్తు శకం 575 నాటిది అని చెప్పేసి చెప్పిండు. ఎవరు? బూదరాజు రాధాకృష్ణ. క్రీస్తు పూర్వం 200 నాటి శాసనం భట్టిపోలు ద్రావిడీ శాఖకు సంబంధించిన బ్రాహ్మీ లిపిలో ఉంది. ఇది దేవనాగరి, కొంత భాగం దేవనాగరి లిపి, మిగిలింది తెలుగు కన్నడ లిపుల్లో కూడా ఉంది. వేంగి చాళుక్య లిపిలో 4 భాగాలు ఉన్నట్లుగా దీంట్లో తెలుస్తుంది. తర్వాత ఈ లేఖన పద్ధతులు, లేఖన దోషాలు, వర్ణమాలకు సంబంధించినటువంటివి, వర్ణ వ్యాప్తి, తాళవ్యీకరణము, పదాది సరళాలు, వర్ణ వ్యత్యయము, వర్ణ సమీకరణము, అనుస్వారము, సంధులు, సంఖ్యావాచకాలు, ఇట్లా ఇది ఈ శాసన భాష పరిణామం మొదటి భాగంలో గురించి చెప్పారనమాట. ఎట్లా ఉంది అనేటువంటి దాన్ని అంతా కూడా మీరు చదువుకుంటే తప్ప, చదువుకొని ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాల్సిందే. తర్వాత శాసన భాష పరిణామము 11వ శతాబ్దం 11 నుంచి 1399 వరకు ఉన్న దాంట్లో కూడా ధ్వని ఏ విధంగా మారింది, అనుస్వారాలు ఏ విధంగా మారినాయి, వర్ణమాలలో 5 అచ్చులు 24 హల్లులతో కూడిన వర్ణమాల ఈ కాలంలో కనిపిస్తుంది అని చెప్పేసి అన్నారు. తర్వాత నామ పదాలు అవిభాజ్యము, విభాజ్యం అని 2 రకాలుగా ఉన్నాయని చెప్పేసి చెప్పారు. తర్వాత లింగ బోధక ప్రత్యయాలు ఇక్కడ కనిపిస్తున్నాయని చెప్పేసి స్త్రీలింగము, పుంలింగము, నపుంసక లింగ శబ్దాలు ఇక్కడ కనిపిస్తున్నాయని. తర్వాత
సమాసాలు, దేశీ సమాసాలు, తత్సమ సమాసాలు, మిశ్ర సమాసాలు, లుప్త సమాసము, వర్ణలుప్త సమాసాలు ఈ 1100 నుంచి 1400 వరకు ఉన్నటువంటి భాషలో కనిపిస్తున్నాయి. తర్వాత విభక్తి ప్రత్యయాలు కూడా మనకు ఈ కాలంలోనే ఏర్పడ్డాయి. తర్వాత సంఖ్యావాచకాలకు ఒక స్థిరత్వం ఈ కాలంలో వచ్చింది. తర్వాత శాసన భాషకు సంబంధించినటువంటి పరిణామము 1400 నుంచి 1600 వరకు చూస్తే వర్ణాల విషయంలో పెద్ద తేడా లేనప్పటికీ ఝ అనేటువంటిది వర్ణం ఇంతకు ముందు యుగంలో లేదు, ఇప్పుడు కనిపిస్తుంది. అట్లానే దంత్య తాళవ్య చకారాలు చ స ఛ 3 రకాల చకారాలు ఉంటాయి, జకారాలు కూడా ఉంటాయి. వాటి విషయంలో దంత్య తాళవ్య చకారాలు ఈ కాలంలో కనిపించినట్లుగా చెప్తున్నారు. తర్వాత ద్విరుక్త రూపాలు ఇక్కడ కనిపిస్తాయి. అంతకుముందు ఉన్నటువంటి సోమారెడ్డి, పెరుమాళు, ఇంతపటు అనేటువంటి దానికి ద్విరుక్తం వచ్చింది. సోమారెడ్డి, పెరుమాళ్ళు, ఇంతపట్టు అంటే ఒత్తక్షరాలు కూడా ద్విత్వాక్షరాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత సంధిలో ఎడాగమం ఈ కాలంలో వచ్చింది. తర్వాత నామపదాలలో కూడా మార్పులు కనిపించినాయి. సమాసాల విషయంలో ఇక్కడ మనకు ద్వంద్వ సమాసాలు ఒక రూపం ఈ కాలంలో ఏర్పడ్డది. తర్వాత సర్వనామాల్లో కూడా చెప్పుకోదగ్గటువంటి విశేషం ఇక్కడ ఏం కనిపించకుండా సర్వనామాలు 3 రకాలుగా మనకు కనిపించాయి. ఇది ప్రథమ పురుష, ఉత్తమ పురుష, మధ్యమ పురుష అని చెప్పేసి. వీటి గురించి విన్నారు కదమ్మా మీరు. ఏంటి ప్రథమ పురుష, ఉత్తమ పురుష, మధ్యమ పురుష అంటే? ఎవరైనా ఒక్కరు రెస్పాండ్ కండి ఈ 3 పదాల గురించి. ఇంగ్లీష్ లో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అనే పదాలు తెలుసుగా. సరే, ఇక్కడ మనము మాట్లాడేటప్పుడు వక్త తన గురించి తాను చెప్తే అది ఉత్తమ పురుష. నేను, మేము అంటూ చెప్పినారు అనుకోండి సర్వనామాలు, అవి వాడితే ఉత్తమ పురుష కథనము అని చెప్పేసి అంటారు. నా గురించి నేను చెప్తే అంటే స్వీయ చరిత్ర లాగా. తర్వాత ఎదుటి వారి గురించి చెప్తే నీవు, మీరు అంటూ విషయం చెప్తే లేదా రాస్తే దాన్ని మధ్యమ పురుష అంటారు. వక్త, శ్రోత కాకుండా వేరే వాళ్ళ గురించి, ఇతరుల గురించి చెప్తే దాన్ని అతడు, ఆమె, అది, ఇది, అక్కడ, ఇక్కడ, వారు ఈ పదాలు వాడుతూ చెప్తే దాన్ని ప్రథమ పురుష కథనము అని చెప్పేసి అంటారు. ఇట్లా సర్వనామాలు 3 రకాలుగా విభజించినట్లుగా ఈ 3వ భాగంలో మనకు తెలుస్తుంది. తర్వాత క్రియా రూపంలో కూడా కొద్దిగా మార్పు వచ్చింది. తర్వాత ఈ వాక్యాలు సామాన్య వాక్యము, సంశ్లిష్ట వాక్యము అని, క్రియా సమాపకం, విశేషణ సమాపకం అని, ఇట్లా వాక్య నిర్మాణంలో కూడా ఈ శాసన భాషలో కొద్దిగా మార్పు వచ్చింది. తర్వాత ఈ శాసన భాష పరిణామము క్రీస్తు శకం 1600 నుంచి 1900 వరకు ఉన్నటువంటిది. లేఖన పద్ధతుల్లో ఉచ్చారణలో వచ్చినటువంటి మార్పు మనకు కనిపిస్తుంది. అంటే ద్విరుక్త స్పర్శాలకు బదులు మహాప్రాణ స్పర్శాలను వాడుతున్నట్టుగా ఖ బదులు మక్క, మఖ అని వాడినట్లుగా ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు. లేఖన భేదం కూడా ఇక్కడ కొంత మార్పు కనిపించింది. తర్వాత విలోమ లేఖనం అనేది కూడా కనిపించింది. రుకారానికి బదులు రుకారం, అచ్చు రుకారాన్ని వాడడం, మామూలు హల్లు రుకారానికి బదులు అచ్చు రుకారాన్ని వాడుతూ మనకు కనిపిస్తున్నాయి. వర్ణమాలలో కూడా 19 హల్లులు 10 అచ్చులు ఈ కాలంలో కనిపిస్తాయి. వర్ణ సంయోజన నియమావళి అలా లా సంబంధించినటువంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. అన్న ఒక 10 నిమిషాల్లో నేను ఫోన్ చేస్తా, క్లాస్లో ఉన్నా. ఇక్కడ వర్ణ సంయోజనం, తర్వాత హింద్వార్య భాషా మూలకాలు అని చెప్పేసి అన్నారు. అంటే మహాప్రాణాక్షరాలు, తర్వాత రుకార, ప్రాచీన రుకార మామూలు రుకాలంగా మారి కనిపించడం క్రీస్తుకం 12వ శతాబ్దంగా రూగా మారింది అన్నట్టు చెప్పారు. తర్వాత ఆంగ్ల భాష
మూలకాలు కూడా ఈ 4వ దశలో మనకు కనిపిస్తాయి. కలకటేరు, లేటు అట్లాంటి ఇంగ్లీష్ పదాలు కూడా తెలుగులోకి మారినట్టుగా మనకు కనిపిస్తుంది. తర్వాత సంధుల్లో కూడా వేరే అండ్ కొంత మార్పు కనిపించింది. సంధి విషయంలో పూర్వయుగాలకి ఇక్కడ కొద్దిగా తక్కువ ఉన్నా కూడా అజ్లోపం అచ్చుల యొక్క లోపం కనిపిస్తుంది. కోమటి రెడ్డిగా మారిపోయి ఇలా కనిపించింది అనమాట. సో ఇది శాసన భాషకు సంబంధించినటువంటిది. మీరు చదివినా కూడా గుర్తు పెట్టుకోవడం కష్టము, అర్థమవుతుంది కానీ గుర్తు పెట్టుకొని ఎగ్జామ్లో రాయడం అనేటువంటిది కొంచెం కష్టం. ప్రయత్నం చేస్తే మీకు తెలుస్తుంది. తర్వాత ప్రాంగణ్య యుగ సాహిత్యం విషయానికి వస్తే బండి అడగను సార్, అందరు సబ్ బండి అడుగుతున్నారు. ఎవరో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగారు, అట్లా ఏం ఉండదు. మొత్తం సిలబస్ పూర్తయిన తర్వాత కొన్ని సూచనలు మాత్రం చేయగలను. మనకి సాహిత్య చరిత్రను ఇక్కడ నుంచి సాహిత్య చరిత్ర స్టార్ట్ అయింది అని అనుకుందాం. ఇదంతా కూడా ఈ ఐదు పాఠాలన్నీ కూడా ఉపోద్ఘాతం కిందనే తీసుకోవాలి. సాహిత్య చరిత్రలో మనకి నన్నయ యుగం, ప్రాగ్నన్య యుగం అంటే నన్నయ నుంచి లిఖిత సాహిత్యం మనకు కనిపిస్తుంది, గ్రంథస్థ రూపమైన సాహిత్యం మనకు కనిపిస్తుంది. కాబట్టి నన్నయ ప్రారంభకుడు, ఆదికవి అని మనం అంతా తెలుసు. నన్నయ కంటే ముందే సాహిత్యం ఏమీ లేకపోతే డైరెక్ట్ అంత ప్రామాణికమైనటువంటి అంత గొప్ప పుస్తకం రావడానికి అవకాశం లేదు కదా. కాబట్టి అంతకు ముందు ఉన్నటువంటి సాహిత్యాన్ని కూడా మనం అధ్యయనం చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రాంగణ్య యుగము అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి సాహిత్య చరిత్రలో నన్నయ కంటే ముందు ఉన్నటువంటి కాలాన్ని ప్రాంగణ్య యుగం అని పిలుస్తూ ఉంటారు. నన్నయ పూర్వక సంస్కృత శాసనాలలో తెలుగు పదాలు కనిపిస్తూ ఉండేటివి. గాథా సప్తశతిలో తెలుగు పదాలు కనిపించినాయి. తర్వాత తెలుగులో వేయించిన శాసనాలు, ఆ శాసనాల్లో ఉన్నటువంటి పద్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అట్లా సాధారణ శకం 575లో రేనాటి యువరాజు ధనుంజయుడు వేసినటువంటి ఎర్రగుంట్ల కల్లమల్ల శాసనం మొట్టమొదటి పూర్తి తెలుగు శాసనంగా గుర్తించబడింది. తర్వాత శాతవాహన చక్రవర్తి హాలుడు క్రీస్తుశకం 69 నుంచి 74 వరకు ఉన్నటువంటి కాలంలో ఒక 700 గాథలని తీసుకొని గాథా సప్తశతి అనేటువంటి సంకలనం చేశాడు. అనేక మంది కవులు, కవయిత్రులు ఉండేటువంటి వాళ్ళు రసవత్తరమైనటువంటి గాథలను చెప్తే వాటిల్లో 700ని ఈయన గ్రంథస్థం చేసి పెట్టాడు. అట్లా ఆ గాథా సప్తశతిలో కూడా ఈ తెలుగు పదాలు, తెలుగు పాటలు ఇవి మనకు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఆనంద గోత్రికులు, విష్ణుకుండినులు, అంతకుముందు ఉన్నటువంటి శాతవాహనులు, ఇక్ష్వాకులు, బృహత్పలాయనులు, ఇట్లా వాళ్ళు తెలుగులో సాహిత్యం పుట్టిన ఆధారాలు మనకేమీ కనిపించడం లేదు. అప్పుడు సాహిత్యం ఇప్పుడు కనిపిస్తలేదు కాబట్టి సాహిత్యమే లేదు అనడానికి లేదు, కానీ వాళ్ళు దాన్ని గ్రంథస్థం చేసి పెట్టలేదు. తర్వాత సంస్కృతంలో వేయించిన ఊళ్ళ పేర్లు, వ్యక్తుల పేర్లు తెలుగులో ఉన్నట్లుగా మనకు ప్రాచీన అంటే పాత శాసనాలలో కనిపిస్తూ ఉంటుంది. శాతవాహనుల కాలంలో ప్రాకృత సంస్కృతాలే కాక దేశీ అనేటువంటి పదం ఒకటి కనిపిస్తున్నట్టుగా గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్ కథ ద్వారా మనకు తెలుస్తుంది. ఈ దేశీ అనేటువంటి పదమే తెలుగు భాష అయి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ యొక్క చాలా మంది యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఈ తెలుగు భాషకు మాతృక ఈ దేశీ అంటే ఇప్పుడైతే స్వదేశీ అని ఎట్లయితే వాడుతున్నామో, దేశీ అంటే భారతీయ అనే పదం ఎట్లయితే వాడుతున్నామో, ఆ కాలంలో సంస్కృత ప్రాకృతాలతో పాటు దేశీ భాష వాడిండ్రు అంటే అప్పుడు ఉన్నటువంటి తెలుగు భాష అనేటువంటిది ఊహించింది.
తర్వాత శాతవాహనుల మాతృభాష ఈ దేశీ భాష అంటే తెలుగు అయి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ పులోమావి అట్లాంటి పదాలన్నీ కూడా అచ్చమైనటువంటి తెలుగు పదాలే కాబట్టి పేజీ నంబర్ 83. పేజీ తర్వాత 84కి వెళ్తాం. ఇట్లా శాతవాహనుల యొక్క మాతృభాష ఈ తెలుగు అయి ఉంటుంది. అందుకే వాళ్ళు దేశీ అనే పదం వాడినరు. ఎందుకంటే వాళ్ళ పులోమావి అట్లాంటివన్నీ కూడా తెలుగు పదాలే అని చెప్పేసి మనకు తెలుస్తుంది. తర్వాత వేంగి చాళుక్యుల వంశపాలనలో కూడా తెలుగు లిపి ఒక స్వరూపానికి వచ్చింది అని చెప్పేసి అన్నారు. తర్వాత ప్రాగ్నన్నయ యుగాన్ని డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్డి 3 భాగాలు చేశారు. 575 పూర్వం, 575 నుంచి 848, 848 నుంచి 1050 వరకు అని. తర్వాత కల్లూరి వెంకటనారాయణరావు ఏమో 2 భాగాలు చేశాడు, అజ్ఞాత యుగము, లబ్ధ సారస్వతము అని. అజ్ఞాత యుగంలోనేమో ఆంధ్ర భాష గురించి అక్కడక్కడ ఉన్న ప్రస్తావనలు తెలిస్తే, లబ్ధ సారస్వతంలోనేమో శాసనాల వంటి తెలుగులో లభించిన శాసనాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మొట్టమొదటిగా ఆంధ్రుల ప్రస్తావన క్రీస్తుపూర్వం 1500 నుంచి 800 మధ్యలోనే ఉంది అని చెప్పేసి ఇందాక చెప్పుకున్న ఐతరేయ బ్రాహ్మణం ద్వారా మనకు తెలుస్తుంది. అయితే ఈ కవిత్వం ప్రాజ్ఞన్య యుగానికంటే ముందున్నటువంటి అంతా కూడా గేయ రూపంలో ఉన్నటువంటిది. ఈ తెలుగు భాషనే కాదు, ఏ భాషలో అయినా సాహిత్యము ముందు గేయ రూపంలోనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. జనసామాన్యం నోళ్లల్లో నుంచి కవిత్వం వస్తుంది కాబట్టి తెలుగు కూడా అట్లా గేయ సాహిత్యం ద్వారానే తెలుగు సాహిత్యం ప్రారంభమైంది అని చెప్పేసి అంటూ, దానికి ఎగ్జాంపుల్గా కోదు భాషకు సంబంధించినటువంటి విషయాన్ని చెప్పారు. తర్వాత నాగగీతములు అనేటువంటి వాటి గురించి ప్రస్తావన ఉంది. తర్వాత మల్లికార్జున పండితుడు రాసినటువంటి శివతత్వ సారము, దాంట్లో ఆనంద గీతాలకు సంబంధించిన ప్రస్తావన ఉంది. పాల్కురికి సోమనాథుడు చెప్పిన దాంట్లో కూడా ఈ తెలుగు సంబంధించినటువంటి ప్రస్తావన ఉన్నట్లుగా తెలుస్తుంది. తర్వాత 2400 ఏళ్ళ వాడుకలో ఉన్నటువంటి ఈ తెలుగులో పాటలు లేకుండా ఉండదు. ఎందుకంటే పంటలు పండించేటప్పుడు చాలా మంది అనేక రకాల పాటలు పాడుతుంటారు. కోతల కాలంలో, నూర్పిళ్ళ కాలంలో రోకటి పాటలు, విసుర్రాతి పాటలు, పెండ్లి, పురావీధి గాథలు, కొలువులో పాటలు, కొలుపుల పాటలు, భజన పాటలు, కులాసాగా ఆనందంగా పాడుకునే పాటలు, విలాపాలు, విరహ గీతాలు, ఇట్లా అనేకము తెలుగులో ఉన్నాయి, వచ్చి ఉంటాయి. కానీ మనం భద్రపరచుకోని కారణంగా అవన్నీ కూడా ఈరోజు లభించడం లేదు. ఒకవేళ లభిస్తే తమిళం కంటే కూడా మనది ఇంకా ప్రాచీన భాష అని గుర్తించబడేది అని చెప్పేసి పెద్దలు అంటున్నారు. తర్వాత ఈ గాథా సప్తశతిలో ఉన్న పాటలు, గాథా సప్తశతిలో తెలుగు పదాలు అనేటువంటి గ్రంథంలో తిరుమల రామచంద్ర చెప్పింది ఏంటంటే అత్త, అద్దం, అవ్వ, కరణి, చట్టున ఇట్లాంటి పదాలన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి అని చెప్పేసి చెప్పిండు. పల్లె రైతుతో ఆనందం వచ్చినట్లు పాడుకున్నారు అని చెప్పేసి గాథా సప్తశతిలో 789వ గాథలో ఉన్నట్టుగా చెప్పారు. అంటే పల్లె రైతులు ఆనందంగా పాడుకున్నారు అంటే, పాడుకున్నారు అంటే ఏ భాషలో పాడతారు? ఆ రైతులు తెలుగు వాళ్ళు కాబట్టి తెలుగు భాషలోనే పాడతారు. అంటే తెలుగు భాషలో పాటలు ఆ కాలంలో పాడేవాళ్ళు అనేటువంటిది మనకు గాథా సప్తశతి ద్వారా తెలుస్తుంది. అట్లనే 742వ గాథలో పెళ్లి కూతురికి పెళ్లి కడియాలు తొడిగించి పుణ్యస్త్రీలు మంగళ గీతాలు పాడారు అని ఉంది. తర్వాత ఎడబాటు పాట అనేటువంటిది కూడా మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఇట్లా అనేక సందర్భాల్లో తెలుగు ప్రజలు పాటలు పాడుకున్నట్లుగా గాథా సప్తశతిలో ఉంది. కాబట్టి ఆ పాటల్ని మనం నిల్వ చేసుకొని ఉండి ఉంటే, ఆ పాటల్ని రక్షించుకొని ఉండి ఉంటే మనకు ఇంకా ప్రాచీన సాహిత్యం లభిస్తుండే అనేటువంటిది ఇక్కడ మనకు అభిప్రాయం. సో ఇప్పుడు దొరుకుతున్నది మాత్రం శాతవాహన కాలం నుండి మాత్రమే దొరుకుతుంది. అంతకు ముందు కూడా ఉండుంటది కానీ వాటిని మనం భద్రపరచుకోలేదు అని. మరి నన్నయ్య పూర్వం సాహిత్య స్థితి ఏ విధంగా ఉంది అనేటువంటిది ఆలోచిస్తే క్రీస్తుపూర్వం 200 నుంచి 600 వరకు ఇది ప్రాథమిక యుగం అని చెప్పేసి అన్నారు.
దీంట్లో ఆంధ్రదేశం ప్రచారంలో ఉన్నటువంటివి కూడా సంస్కృత ప్రాకృత భాషలే. వైదిక వాంగ్మయము, శాస్త్రాలు, కళలు, ఇవి తర్వాత పురాణాలు, రామాయణం, ఇతిహాసాలు, భారతం, కాళిదాస వంటి కవులు రాసినటువంటి నాటకాలు, ఇవి మాత్రం ఇవే తెలుగులో కూడా ప్రచారంలో ఉన్నాయి. అంటే తెలుగు వాళ్ళు కూడా వీటిని విని చదివి ఆనందించేటువంటి వాళ్ళు. తర్వాత ప్రాచీనాంధ్ర వాగ్మయం లభించకున్నా కానీ పూజ్యపాదుడు, పంపడు, మోళిగయ్య, నాగార్జునుడు, భీమకవి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళు కన్నడ సాహిత్యాన్ని సృష్టించిండ్రు. ఇక్కడ వాళ్ళు కన్నడ నేర్చుకొని అక్కడ సాహిత్యాన్ని సృష్టించిన, అంటే ఇక్కడ సాహిత్యం లేకపోతే అది సాధ్యం కాదు కదా అని చెప్పేసి కూడా అన్నారు. అంటే అంత ప్రాచీనమైనటువంటి భాష తెలుగులో కూడా ఉంటుంది అని చెప్పేసి చెప్పాడు. పూజ్యపాదుడు అనేటువంటి కన్నడ కవి, ఆయన కన్నడంలో సాహిత్యాన్ని సృష్టించినప్పటికీ ఆయన తెలుగువాడు. కణ్వ వ్యాకరణం గురించి ప్రస్తావించాడు. కణ్వుడు క్రీస్తుపూర్వం 28వ శతాబ్దం వాడు, ఆంధ్రుడు అని కూడా ఈ పరిశోధకులు చెప్పారు. ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. జైన మతంలో ఏముంది, తర్వాత జాతక కథలు, త్రిపీఠకాలలో ఏముంది, గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్ కథలో ఏముంది, ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఇస్తూ నన్నే కంటే ముందు చాలా సాహిత్యం ఉంది అనేటువంటిది మనకు చెప్పడం జరిగింది. తర్వాత ఈ గాథ అనేటువంటి ఛందస్సు గురించి చెప్పారు. ఈ గాథ ఛందస్సు అనేటువంటిది మాత్రాబద్ధమైనటువంటి ఛందస్సు. ఏ విధంగానైతే ఇన్ని మాత్రలకు ఒక గణము అని చెప్పేసి 4 మాత్రలకు ఒక గణంగా కందపద్యం తీసుకుంటాము. తెలుగు వృత్తాలు, జాతులు, ఉపజాతులు 3 రకాలుగా ఉంటాయి. వృత్తాలు మాత్రమే సంఖ్యా నియమం ఉంటుంది, జాతులు ఉపజాతులకు ఆ సంఖ్యా నియమం లేదు. అట్లా ఇది మాత్రా నియమంతో ఉన్నటువంటి ఛందస్సు అని ఈ మొత్తం 54 నుంచి 64 మాత్రల వరకు ఉంటుంది. మొదటి పాదంలో 12 మాత్రలు ఉంటాయి. 6వ గణం ఒక ప్రత్యేక నియమాన్ని ఉంటుంది. బేసి గణంలో జగనం ఉండొద్దు. 4వ పాదం 2వ పాదం చివర గురువులుగా ఉంటాయి. అంటే కంద పద్యానికి సంబంధించినటువంటి లక్షణాలు లాగా దానికి దగ్గరగా ఉన్న లక్షణాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఈ హాలుడు వీటిని సంకలనం చేసినట్లుగా మనం ఇందాకనే చెప్పుకున్నాం. తెలుగు శాసనాలలో కవిత్వం, ఛందస్సు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. పూర్తిగా తెలుగులోనే ప్రకటించిన శాసనాల పేర్లు కొన్ని ఇచ్చాడు. పేజీ నంబర్ 89లో రేనాటి ధనుంజయుడు వేసిన కల్లమల్ల శాసనం, పుణ్యకుమారుని తిప్పలూరి శాసనం, ఇట్లా ఒక 10 శాసనాల పేర్లు ఇచ్చారు. తర్వాత ఆ శాసనాల్లో ఉన్నటువంటి పద్యాలను కూడా మనకి ఇక్కడ 3-4 పేజీల్లో ఇచ్చారు. తర్వాత గేయ రూపంలో ఉన్నటువంటి దేశీయ సాహిత్యం ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తూ నన్నెచోడుడు రాసినటువంటి పద్యము, మును మార్గ కవిత లోకంబున వెలియంగా దేశ కవిత పుట్టించే తెనుంగున నిలిపి రంధ్ర విషయంబున జన చాళుక్య రాజు మొదలగు పర్వురు అనేటువంటిది నన్నే కంటే పూర్వమే తెలుగు కవిత్వం స్థిరపడ్డది అని నన్నెచోడుని పద్యం ద్వారా మనకు తెలుస్తుంది. అనియత గణై ప్రాసోవా యతిర్వా అని సంస్కృతోక్తులకు సంబంధించి మనకు ఇక్కడ పాల్కురికి సోమనాథుని ద్వారా తెలుస్తుంది. ఇట్లా చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. కావ్య రూపంలో ఉన్నటువంటి, పద్య రూపంలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు. తర్వాత వీటి ద్వారా మనకు నన్నే కంటే పూర్వము ఉన్నటువంటి సాహిత్యం ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనకు తెలుస్తున్నది. ఆది పురాణం జైన తీర్థంకరులలో ప్రథముడైన ఋషనాభుడు చరిత్ర గురించి తెలుపుతుంది అని చెప్పేసి అన్నారు. ఇట్లా ప్రాజ్ఞన్నేయ యుగానికి సాహిత్యం చాలా వచ్చింది, కానీ అది గ్రంథస్థం కాని కారణంగా మనకు అందుబాటులో లేదు అనేటువంటి విషయాన్ని అనేక ఎగ్జాంపుల్స్ ద్వారా మనకు ఈ 6వ పాఠంలో చెప్పడం జరిగింది. సో ఇట్లా మీరు ఒక్కసారి చదివితే ఎగ్జాంపుల్స్ అన్ని బట్టి పట్టాల్సిన అవసరం లేదు. మీరు విషయాన్ని గుర్తు చేసుకొని కొన్ని పేర్లు, ఆ పుస్తకాల పేర్లు గుర్తు పెట్టుకుని దీని ద్వారా మనకి ఇట్లా అర్థమవుతుంది అనేటువంటి విషయాన్ని తెలిపితే సరిపోతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సమయం అయితే అయ్యింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. బహుశా ఇంతకంటే క్లియర్గా చెప్పడానికి ప్రయత్నం చేయాల్సింది నేను. కొంత సమయాభావం ఉన్న కారణంగా కూడా క్లారిటీగా లేదు. మనకు తక్కువ సమయంలో ఎక్కువ పాఠాలు చెప్పాల్సి ఉంది కూడా దీనికి ఒక కారణం.
మంచిది. మళ్ళీ రేపు 10:30కి కలుద్దాం. ఇంత కన్ఫ్యూజన్ గా ఉండదు రేపటి నుంచి. సార్ ఏమన్నా బుక్స్ వెబ్సైట్ లో ఫిఫ్త్ సెమిస్టర్ కి ప్రింటెడ్ బుక్స్ ఫస్ట్ సెకండ్ ఇయర్ కే పెట్టారు ఆప్షన్, థర్డ్ ఇయర్ కి పెట్టమని ఏమన్నా రిక్వెస్ట్ చేస్తారు? మీరు మాట్లాడుతున్నది యూనివర్సిటీ వాళ్ళు కూడా వింటున్నారు. నేను పెట్టడానికి లేదు, కానీ మీ కన్సర్న్డ్ రీజనల్ కోఆర్డినేటర్ సెంటర్ నుంచి పంపించండి. సో ప్రెసెంట్ చదువుకోవడానికి కానీ మీరు లెసన్ చెప్తే చూసుకోవడానికి కానీ బుక్స్ లేవు సార్. PDF లో ఉన్నాయి అన్నారుగా ఇందాకనే మీ ఫ్రెండ్. PDF ఎంతసేపు అని చూస్తాను సార్, కళ్ళు PDF ప్రింటెడ్ తీసుకోవాల్సి ఉంటుంది సార్. మీరు అట్లా ఏం చేయకండి, వస్తాయిలేండి బుక్స్ వస్తాయి, ఇంకా టైం ఉంది కదా. ప్రింట్ అవ్వలేదు అన్నారు సార్. అదే అమ్మా వస్తాయి. మీ సీనియర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళని అడిగి తీసుకోండి ఒక పద్ధతి, లేదు అంటే కొద్దిగా వెయిట్ చేయాలి. సార్ ప్రెసెంట్ మీరు చెప్పే లెసన్ చూసుకునే అదృష్టం కూడా లేదు సార్. అందుకనే బహుశా యూట్యూబ్ లో పెడుతున్నారు. తర్వాత మీరు పుస్తకాలు వచ్చినప్పుడు యూట్యూబ్ చూస్తూ అది చూడండి. అవును సార్, లెసన్ చాలా బాగా చెప్తున్నారు సార్. బుక్స్ ఇవ్వకుండానే ఎగ్జామ్స్ అంటే ఎలా సార్? నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ అంటున్నారు, బుక్స్ ఇవ్వకుండానే మేము ఎలా చదువుకోవాలి సార్, ఎలా రాయాలి? అమ్మా టెక్నికల్ విషయాలు, అడ్మినిస్ట్రేషన్ విషయాలు మాట్లాడడానికి నాకేమి తెలియదు. అది నాకు ఈ పాఠం చెప్పమన్నారు, చెప్పాను అంతే. అంత యూనివర్సిటీ అధికారులు చూసుకుంటారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా. ఇందాక పాఠం బాగా చెప్తున్నారు అని అన్నారు, అది ముఖస్తుతి అని అనుకుంటున్నా. నేను బాగా చెప్పలేదని నాకు అర్థమైంది. అంటే సిలబస్, అది సిలబసే కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్న సిలబస్ కాబట్టి ఇంకా క్లియర్ గా చెప్పాల్సింది అని నేను అంటున్నా. సార్ లేదు సార్, మీరు చాలా బాగానే చెప్తున్నారు సార్, వాస్తవంగా చెప్తున్నారు మీరు చెప్పింది క్లియర్ గా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రేపు 10:30 కలుద్దాం. ఓకే సార్. బాయ్ సార్. బాయ్. థ్యాంక్ యూ.